నామినేషన్స్ లిస్ట్ కంప్లీట్గా డీటెయిల్స్ వచ్చేసాయి అనమాట. అండ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా తెలిసాయి, అవన్నీ ఇక్కడ డిస్కస్ చేద్దాము. ప్రైవేట్ నామినేషన్ ఎవరిని చేశారు, ఓపెన్ నామినేషన్ ఎవరిని చేశారు ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో తనూజాని టార్గెట్ చేశారా హౌస్ మేట్స్ అనేది కూడా మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో నామినేషన్స్ లిస్ట్ కాబట్టి క్లోజ్డ్ నామినేషన్స్. సో 1 by 1 మాట్లాడుకుంటూ అవుతాం. సో తనూజాని టార్గెట్ చేశారా అంటే, సో టాప్లో ఉంది తనూజ. రెండు థింగ్స్ ఉంటాయి. సో టాప్లో ఉంది తనూజాని ఖచ్చితంగా నామినేషన్స్లోకి తీసుకురావాలి. నామినేషన్స్లోకి తీసుకొస్తేనే తనూజ ఓట్ బ్యాంక్ చీలకుండా, సో తనూజ ఓటింగ్ తనూజాకు పడుతుంది, మిగిలిన ఎవరి ఓటింగ్ వాళ్ళకు ఉంటుంది. సో కాబట్టి ఎవరొకరు ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఒక పాయింట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో తనూజాని టాప్లో పెడుతున్నారు. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు తనూజాని టాప్లో పెట్టారు, ఇమాన్యుయల్ని టాప్లో పెట్టారు, ఇద్దరిని. సో ఇద్దరిలో కొంచెం తనూజాతోని నామినేషన్ చేస్తే, తనూజాని ఢీ కొడితే, సో డెఫినెట్లీ మనం హైలైట్ అవుతాము, మనం కొంచెం మనకి ఎలివేషన్ వచ్చింది. సో దివ్యాని ఈజీగా ఎగ్జాంపుల్ తీసుకుంటారు, ఎందుకంటే దివ్య ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసింది. సో కాబట్టి ఆ రెఫరెన్స్ని అందరూ వాడుకుంటారు. కాబట్టి సో మెజారిటీ పర్సన్స్ అంటే మీన్స్ అక్కడ 9 మంది ఉంటే 5 నామినేషన్లు పడ్డాయి కాబట్టి, సో మెజారిటీయే కాబట్టి, సో మెజారిటీ పర్సన్స్ తనూజాని టార్గెట్ చేశారు. సో తన రియాక్షన్స్ ఏంటి, ఎందుకు ఏ పాయింట్లో నామినేట్ చేశారు అనేది మాట్లాడుకుందాం. సో కళ్యాణ్ వర్సెస్ డెమోన్. సో ఇద్దరికి ఒకసారికి పీక్కి వెళ్ళిందంట, మామూలు కూడా కాదు, ఒక రేంజ్కి వెళ్ళింది. సో ఆ రేంజ్కి వెళ్ళినప్పుడు ఇద్దరు మాటలు వదిలేసుకున్నారంట, ఎక్స్చేంజ్ అయ్యాయంట. మేబీ అన్కట్ వర్షన్ అయితే వేయరు కానీ, సో అవి కొన్ని కట్ చేస్తూనే వేస్తారు. సో అప్పుడు ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ సంజన గారు వర్సెస్ రితు కూడా జరిగింది. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఇమాన్యుయల్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇమాన్యుయల్ డెమోని నామినేట్ చేస్తారు. సో డెమోని నామినేట్ చేయడానికి ఒక రీజన్ ఏంటంటే, ఇమాన్యుయల్ తనకి కెప్టెన్సీ కంటెండర్ అవ్వంగానే వేరే వాళ్ళ కోసం త్యాగం చేసేసాడు డెమోను. సో అందుకని చెప్పి సో డెమోని నామినేట్ చేస్తున్నానని చెప్తారు. ఇక్కడ రితు మీద తనూజ మీద మనోడికి కోపం ఉంటుంది. సో రితు లేదు అక్కడ, రితు ఉంటే మళ్ళీ అగైన్ రితునే నామినేట్ చేసేవాడు ఇమాన్యుయల్. సో రితు లేదు కాబట్టి ఇక్కడ డెమోని నామినేట్ చేస్తున్నాడు అనమాట. సో అంటే ప్రైవేట్ నామినేషన్ డెమోని చేస్తున్నాడు. బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పాడు కాబట్టి, ఒకటి ప్రైవేట్ నామినేషన్, ఇంకొకటి 2 దశల్లో జరుగుతుంది, ఇంకోటి ఓపెన్ నామినేషన్ అయ్యుండొచ్చు. ఇది బిగ్ బాస్ మళ్ళీ వాళ్ళకి చూపిస్తారని కూడా తెలుసు. సో కాబట్టి ఎందుకు మనం డెమోని నామినేట్ చేద్దాం, తనూజాని ఓపెన్ నామినేషన్స్ లో చూసుకుందాం అని చెప్పి క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ఇండికేషన్ వచ్చింది కదా, సో ఎవరిని టార్గెట్ చేస్తే నువ్వు ఆ ప్లేస్ ని క్రాస్ చేస్తావు, విన్నర్ అవుతావు అనేది ఈ పార్ట్ నీకు అర్థమైపోవాలని. అండ్ తనూజాని కూడా అక్కడ క్లియర్గా ఇంకొంచెం బెటర్ ఇండికేషన్ ఇవ్వడానికి తనూజాని అవినాష్ అక్కడ క్లియర్గా టార్గెట్ చేశాడు 2 సార్లు. సో ఆ బోర్డ్స్ ఇచ్చి, మహానటి అని ఒక బోర్డు ఇచ్చాడు, ఇంకొక బోర్డు కూడా ఇచ్చారు కదా. సో 2 బోర్డ్స్ ఇచ్చి నామినేట్ చేసినప్పుడు కొంచెం రోస్ట్ కైండ్ ఆఫ్ చేసినప్పుడు, నెగిటివ్ చేయాలని ట్రై చేసినప్పుడు టూ మచ్ ఇండికేషన్ అనమాట తనూజాతోటి టార్గెట్ చెయ్యాలి. సో ఆబ్వియస్లీ అదేగా చేస్తాడు. సో తనూజాని టార్గెట్ చేయడానికి రీజన్ ఏముంది అంటే, సో మొన్న కెప్టెన్సీ టాస్క్ ఏమన్నా మాట్లాడతారంటే, సో కెప్టెన్సీ టాస్క్ లో రితుదే కరెక్ట్ అని చెప్పి ఆ పాయింట్ ఒప్పుకున్నాడు. సో అక్కడ కూడా చేయడు. లేకుంటే దానికంటే ముందు సో తన పేరు చెప్పి తిని పేరు చెప్పి మళ్ళీ అలా జరిగింది కదా, సో తీసేసేటప్పుడు దాని గురించి ఏమన్నా మాట్లాడతా అంటే దాని గురించి కూడా మాట్లాడు. మరి ఇంకా దేని గురించి మాట్లాడతాడంటే, సో శనివారం రోజు ఆ ఫ్లో టు సింక్ ఏదైతే జరిగిందో, సో ఆ టాపిక్ ని తీసుకొచ్చి నామినేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, హైలీ పాసిబుల్ ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు మేబీ కెప్టెన్సీలోంచి రిమూవ్ చేయడానికి చూసినప్పుడు సో అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది కాబట్టి ఈ 2 పాయింట్స్ మీద నామినేట్ చేయొచ్చు, చాలా గట్టిగా నామినేట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఆ ఫ్లోట్ అండ్ సింక్ పాయింట్ ఏదైతే ఉందో మళ్ళీ ఆ పాయింట్ని హైలైట్ చేయొచ్చు. ఆ సపోర్ట్ ఇది ఆల్రెడీ అవినాష్ చెప్పాడు కాబట్టి అది కొంచెం బ్యాడ్ వెళ్ళిందని చెప్పి క్లియర్గా మనోడికి అర్థమైంది కాబట్టి ఇమాన్యుయల్కి, సో ఆ పాయింట్ కూడా రైజ్ చేయొచ్చు. రైజ్ చేసి తనూజాని నామినేట్ చేయొచ్చు అనమాట. సో తనూజా వర్షన్ ఏంటి అనేది మనం ఎపిసోడ్ చూస్తే మనకి ఇంకొంచెం బెటర్ క్లారిటీ వచ్చింది. సో ఆల్రెడీ తనూజ ఆ సపోర్ట్ దాంట్లో కొంచెం రియలైజ్ అయింది, తనకు కూడా ఇన్పుట్స్ వచ్చాయి కాబట్టి, తను కూడా అక్కడ క్లియర్గా చెప్పింది కాబట్టి చేశారు. బట్ నాకు ఆ టైం కనిపించలేదు అన్న ఒక పాయింట్, లాజికల్ పాయింట్ తీసుకొచ్చింది కాబట్టి అది ఎంత మేరకు పెడుతుంది అనేది చూడాలి అక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ అయిపోయింది. నెక్స్ట్ మన తనూజ గారు డెమోని నామినేట్ చేస్తారు. సో నాకు తెలిసి తనూజ డెమోని సీక్రెట్ నామినేషన్ చేస్తుంది. ఓపెన్ నామినేషన్ దివ్యతోనే ఉంటుంది. సో ఓపెన్ నామినేషన్ దివ్య అని చేసింది. ఆబ్వియస్లీ ఓపెన్ నామినేషన్ దివ్యతో పెట్టుకుంటుంది. దివ్య ఎలిమినేషన్ లోకి వెళ్ళి సేవ్ అయ్యి మళ్ళీ
నో ఎలిమినేషన్ కాబట్టి అమ్మాయి సేవ్ అయింది, లేకుంటే ఈ వీక్ అమ్మాయి సర్దేసుకోవాల్సిందే అని చెప్పి నేను ఆల్రెడీ తెలిసింది కాబట్టి సో మళ్ళీ ఇంకోసారి కొడదాం, ఏమవుద్ది, నిన్ను సరిగ్గా కొట్టలేదు కదా దెబ్బ, సో ఇంకోసారి కొడదాం దెబ్బ, ఏదైతే అయింది లిస్ట్ లో ఉంది కదా. ఇప్పుడు అందరూ నామినేషన్స్ లోకి వచ్చిన అమ్మాయి ఓటింగ్ పర్సెంటేజ్ పెద్దగా మారదు అన్న క్యాలిక్యులేషన్, దట్టు టాప్ 5 లో ఎవరు పెట్టలేదు అన్న ఆ హింట్, ఈ అమ్మాయిని అందరూ టాప్ 5 లో పెట్టారన్న ఆ కాన్ఫిడెన్స్, వీటన్నిటిని కలిపి ఒక కొట్టింది అనుకోండి షాట్. సో ఆబ్వియస్లీ ఆ అమ్మాయి నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా మెయిన్. యాక్చువల్లీ ఆ అమ్మాయి కూడా తక్కువేం తెలియలేదు కాబట్టి సో లాస్ట్ వీక్ ఆ అమ్మాయి కూడా దుల్ల కొట్టింది అండ్ ఆ అమ్మాయి ప్లాన్ సక్సెస్ అయ్యి ఈ వీక్ హౌస్ లో ఉంది అంటే సో ఆ అమ్మాయి కూడా తక్కువేం తెలియదు. షీఈస్ వెరీ మోస్ట్ ఇంటెలిజెంట్. బట్ ఆ అమ్మాయికి ఏం అమ్మాయి పాడు చేసుకుంది దివ్య, లేకుంటే దివ్య ప్లేస్ టాప్ 5 లో ఉండాల్సిన ప్లేస్ వచ్చి రాగానే బర్నీ గారితో ఆ మాటలు సోది ఇదంతా పోయింది. అమ్మాయి మీద ఉన్న కంప్లీట్ ఇంప్రెషన్ పోయింది కంప్లీట్ గా జనాలకి. సో దానివల్ల ఆ అమ్మాయిని ఎవరు దేకట్లేదు కానీ బట్ ఎంతో కొంత దాని తర్వాత అది లేకపోయింటే సో ఈ కుళ్ళు కుతంత్రాలు ఈ జలసి ఈ సోదంతా ఉండేది కాదు. ఆ అమ్మాయి ఇచ్చి పడేసద్దురా దివ్య ఆ రేంజ్ లో ఉండేది దివ్యది. బట్ ఎప్పుడైతే బర్నీ గారితో క్లోజ్ అయిన తర్వాత సో కంప్లీట్ గేమ్ డైవర్ట్ అయిపోయింది, గేమ్ లోనే కనపడట్లేదు. వాళ్ళ తాతగారు అదే చెప్పారు. సో మరి ఇంకా అర్థం చేసుకోవాలి అమ్మాయి. సో తనుజ ఓపెన్ నామినేషన్ దివ్య అని చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చరికి సుమన్ అన్న. సో సుమన్ అన్న సంజన గారిని నామినేట్ చేస్తారు. అటు పెట్టాడుగా బోర్డు తీసుకెళ్లి, ఈయన ఆమెను నామినేట్ చేసి ఈయన హైలైట్ అవుతున్నాడు నిజంగా. తనూజాని యూస్ చేసుకొని మిగిలిన కంటెస్టెంట్స్ ఏమైనా ఎక్స్పోజర్ చేసి తెచ్చుకుంటున్నారో లేదో తెలియదు కానీ సంజన గారిని యూస్ చేసుకొని ఈయన నామినేషన్స్ లో ఈయన హైలైట్ అవుతున్నాడు. ప్రతి వీక్ పాపం ఆమెను అన్యం పుణ్యం ఎరిగిన ఆమె నిన్న సుమనన్న కోసం ఫైట్ చేసింది. ఆమె కెప్టెన్సీ టాస్క్ లో గట్టిగా ఫైట్ చేసింది, రితుతో గొడవ పడింది. సుమనన్న గెలవాలి, సుమనన్న తోపు దమ్ముంటే ఆపు, సుమనన్న ప్రపంచనం అన్న ఆమెది కట్ చేస్తే ఆమె నామినేట్ చేస్తున్నాడు సీక్రెట్ నామినేషన్. సో ఆమె నామినేట్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ సుమనన్న తనూజాని నామినేట్ చేస్తారు ఓపెన్ నామినేషన్. సో అది ఈజీగా అర్థమైపోద్ది ఆ కెప్టెన్సీ టాస్క్ లో. సో తనూజానే వెళ్ళు 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 ఆ వెళ్ళు వెళ్ళు అనేది. సో పైకి వెళ్ళిన తర్వాత పైకి వెళ్తున్నప్పుడే ఆ అమ్మాయి అడుగు పెడుతున్నప్పుడే సో చెప్పింది అన్న చూసుకో అని. బట్ సుమనన్న పైకి వెళ్ళినప్పుడు సుమనన్న కూడా చెక్ చేసుకోవాలి కదా, ఆయనే రిలీజ్ అవుతాడు. ఆయన ఏమంటే సింపుల్ గా నువ్వు వెళ్ళమని చెప్పావు కాబట్టి నేను వెళ్ళి ఎక్కాను, లేకుంటే నేను ఇక్కడే చూసుకునేవాడిని అని చాలా తెలివిగా మాట్లాడతాడు ఆయన. సో దానికి ఈ అమ్మాయి ఏం కౌంటర్ ఇస్తుందో చూడాలి. అంత పెద్ద నామినేషన్ కాదు బట్ అదే పాయింట్ మీద నామినేట్ చేస్తారు. ఇంకొక పాయింట్ కూడా లేదు ఆయనకి, ఎందుకంటే ఆయనకే కదా దెబ్బ తగిలింది. బట్ సుమనన్న చాలా ట్రై చేశాడు ఆ వర్క్ చాలా గట్టిగా. అసలు సుమనన్న కానీ సేవ్ అయిపోయి కెప్టెన్ అయిపోయి ఉంటే మాత్రం సుమనన్న టాప్ 5 లో చూసేవాళ్ళం మనం. అలాంటిది మిస్ అయింది సుమనన్నకి, మనం ఏం చేయలేం అది. సో నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు. సో సంజన గారు తనూజాని నామినేట్ చేస్తారు, బర్నీ గారిని నామినేట్ చేస్తారు. మేబీ బర్నీ గారిని సీక్రెట్ నామినేషన్ చేస్తారేమో, ఎందుకంటే సో బర్నీ గారితో ఆమె కొట్లాడి అయిపోయింది. మొన్న మేబీ ఏదైతే వాళ్ళిద్దరి మధ్య ఓట్స్ చిన్నపాటి ఎక్స్చేంజ్ అయ్యాయో ఆ లోపలికి మానిస్టర్ లోపలికి వెళ్ళడానికి మేబీ ఆ పాయింట్ మీద బర్నీ గారిని నామినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి తనూజాని నామినేట్ చేసింది బికాస్ ఆఫ్ ఆ కెప్టెన్సీ టాస్క్ ఆ రిలేటెడ్ థింగ్ ఏదైతే ఉందో. సో దాంతో తనూజాని కూడా నామినేట్ చేయొచ్చు. సో ఇప్పుడు సేమ్ పాయింట్ తో నామినేట్ చేస్తారు. మొన్న ఏదైతే పాయింట్ చెప్పి నామినేట్ చేశారో అండ్ దట్టు ఆ రోజు తనూజాని తీసేయడానికి సెకండ్ వచ్చి తనూజ పేరు చెప్పినప్పుడు సంజన గారిని సో వాళ్ళు చెప్పారని చెప్పి చెప్తున్నారు, మీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు అది ఇది అని మాట్లాడింది కాబట్టి మేబీ ఆ పాయింట్ ని కూడా సంజన గారు యాడ్ చేసి సో తనూజాని సంచాలకుగా ఫెయిల్ అయింది అని చెప్పి సో నామినేట్ చెయ్యొచ్చు అని అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు. సో బర్నీ గారు సీక్రెట్ నామినేషన్ తనూజాని. సో తనూజ తన పేరు తీసుకొచ్చింది, వద్దన్నా కానీ ఇన్వాల్వ్ చేస్తుంది పేరు, చిన్నపిల్లల ఆటలు అయిపోయింది, ప్రతిదానికి నన్నే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ నిన్న వచ్చిన వాళ్ళందరూ ఆయన జస్ట్ నామకే వస్తే పెట్టి ఇంక ఏదో చూసుకోండి మీరు ఇది కాదు మీరు చూసుకోండి. శ్రీనివాసరెడ్డి కూడా వచ్చి పెట్టి ఆయన అన్నాడు కదా నువ్వు చెరుకు మిషన్ లో లాగా నలిగిపోతున్నావు, పిప్ అయిపోతున్నావు, పిండి అయిపోతున్నావు అని. సో కాబట్టి మేబీ చెక్ పెట్టాలి అని చెప్పి మేబీ తనూజాని సీక్రెట్ నామినేట్ చేసి ఉండొచ్చు. అండ్ తనూజాని అందరూ టాప్ 5 లో పెట్టారు. బర్నీ గారి ఫ్యామిలీ కూడా తనూజాని మనవరాల కింద యాక్సెప్ట్ చేసింది. తనూజా ఫ్యామిలీ కూడా సో ఆ బర్నీ గారిని టాప్ 3 లో పెట్టి నాన్నగారు చూసుకోండి ఇన్ని చెప్పారు. సో వచ్చిన ఫ్యామిలీస్ అందరూ తనూజాని టాప్ 5 లో పెట్టారు. దివ్య వాళ్ళ ఫ్యామిలీ, దివ్య వాళ్ళ తాతగారు ఆయన కొంచెం రియలిస్టిక్ నేచర్ లో ఆ అమ్మాయి టాప్ 5 లో పెట్టారు, మిగిలిన వాళ్ళందరూ పెట్టారనమాట. సో తనూజాని అంతకంటే ముందు పెట్టారు కాబట్టి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటను కొంచెం అర్థం చేసుకుంటే బర్నీ గారు ఇంకా మేబీ తనూజాని సీక్రెట్ నామినేషన్ చేసి అదే పాయింట్ చెప్పింది కాబట్టి దివ్యాని ఓపెన్ నామినేట్ చేస్తారేమో సేమ్ రీజన్స్ అన్ని చెప్పి. ఇప్పుడు దివ్యాని నామినేట్ చేసినప్పుడు బర్నీ అన్న చాలా గట్టిగానే ఫైర్ అయ్యారు అని టాక్ నడుస్తుంది. ఇప్పుడు బర్నీ అన్న గట్టిగా ఫైర్ అయితే మాత్రం దివ్యాకి మామూలుగా ఉండదు, దివ్య కూడా ఇచ్చి పడేస్తుంది. ఎందుకంటే దివ్య సీక్రెట్ నామినేషన్ బర్నీ అన్ననే చేసింది కాబట్టి దివ్య కూడా ఇచ్చి పడేస్తుంది. సో
అప్పుడు కొంచెం ఫైర్ మాటలు ఎక్స్చేంజ్ అవ్వచ్చు, కొంచెం గట్టిగా అవ్వచ్చు. కాకపోతే కర్మ ఏంటంటే మళ్ళీ అయిపోయిన తర్వాత ఇద్దరు జైలు పక్కన కూర్చొని చిల్లుక్క పిచ్చుక్క చిల్లుక్క పిచ్చుక్క ఇట్లా మాట్లాడుకుంటారు. ఇట్లా మాట్లాడకుండా కొంచెం అది మెయింటైన్ చేయగలిగితే బర్నీ గారికి మోస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి టాప్ 5 లోకి వెళ్ళడానికి. దివ్య పాపకు లేవు కానీ బర్నీ అన్నకి చాలా గట్టిగా ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి మరి. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య బర్నీ గారిని నామినేట్ చేస్తుంది సీక్రెట్ నామినేషన్. సో ఆ గేమ్ వల్ల ఎఫెక్ట్ అవుతుందని ఇప్పటికైనా అమ్మాయి గుర్తొచ్చింది. ఇక్కడ లాజికల్ పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి వచ్చి చెప్పింది సలోని వాళ్ళ ఫ్రెండ్, అరే బాబు బంధాల వల్ల నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, నీ బుర్రకి ఎలగట్లేదు. సో ఇప్పటి వరకు ఆయన సింపతి తెచ్చుకుంటున్నట్టు ఆయన గేమ్ ఎఫెక్ట్ అవుతుందని వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు తప్పితే నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుందని ఎవరు చెప్పట్లేదు. నేను చెప్తున్నానే బాబు ఇప్పటికైనా అర్థం చేసుకో, నీ గేమ్ కూడా ఎఫెక్ట్ అవుతుందని. సో యాక్చువల్గా లాజికల్గా చూసుకుంటే పాపం ఈ అమ్మాయి గేమ్ కూడా ఎఫెక్ట్ అయింది, ఆయన గేమ్ ఎఫెక్ట్ అయింది. ఆయనకంటే కొంచెం పొటెన్షియాలిటీ ఈ అమ్మాయికి ఎక్కువ ఉంది అట్ ప్రెజెంట్ లేడీస్లో. తనుజ చాలా తెలివిగా తప్పించేసుకుంది. అర్థమైపోయింది తనుజకి, కట్ చేసింది. స్టిల్ బర్నీ సార్ అంటుంది. సో తెలివిగా అర్థమైంది, సిచ్యువేషన్ అర్థమైంది, వచ్చేసింది పక్కకి. ఇప్పుడు ఆ నాన్న అనే దాన్ని ఈ అమ్మాయి కామెడీ చేస్తుంది. ఫస్ట్ కామెడీ చేసేదని చెప్పి సీరియస్ అయింది. దాని తర్వాత ఈ అమ్మాయి దాన్ని నార్మల్ అయితే రెగ్యులర్గా చేసేస్తుంది. అమ్మాయి దాన్ని చాలా లైటర్ వేలోకి తీసుకెళ్తుంది. ఆ అమ్మాయి ఆ ఎమోషన్ని నార్మల్గా తీసుకెళ్తుంది. వాళ్ళిద్దరు మాత్రం పిచ్చి పీక్స్లో ఉన్నారనమాట. నేను వెళ్ళిపోతే నువ్వు ఏడవద్దు, మీరు వెళ్ళిపోతే నేను ఏడుస్తా, వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరిది కొంచెం క్రింజ్ లాగా అనిపిస్తుంది. ఆ క్రింజ్ని బద్దలు కొట్టడానికి ఒకళ్ళు సీక్రెట్ నామినేషన్ చేస్తే ఒకళ్ళు ఓపెన్ నామినేషన్ చేశారు. సో అదన్నమాట. గట్టిగా దివ్య ఓపెన్ నామినేషన్ తనుజని చేస్తుంది. సో తనుజ ముందెళ్ళి ఓపెన్ నామినేషన్ చేస్తే దివ్యని, సో దివ్య వచ్చి తనుజని చేస్తుంది. లేదా దివ్య తనుజని చేస్తే తనుజని దివ్య చేస్తుంది. వీళ్ళిద్దరు పెట్టుకున్నారు ఓపెన్ నామినేషన్ చేసుకోవడానికి. ఎందుకంటే దివ్యకు తెలుసు తనుజ నన్ను చేసుద్ది అని. సో తనుజకు కూడా తెలుసు దివ్య నన్నే చేసుద్ది మళ్ళీ అని. ఎందుకంటే నిన్న ఆడిన గేమే మళ్ళీ దివ్య ఆడుద్దని. స్కోప్ ఇచ్చుద్దా తనుజ ఈసారి? తనుజకి నాకు సారి చాలా క్లియర్గా చెప్తారు కదా, ఎవరెవరో ఏదో అంటుంటారు, నువ్వు మాట జారుతావా, మాట జారితే ఆట జారుతాను అమ్మాయికి చెప్పారు. సో నీ గేమ్ నువ్వే పాడు చేసుకుంటావు అని చెప్పి ఈ అమ్మాయికి చెప్పి తనుజకి చెప్పాడు. సో ఇద్దరికి చెప్పారు. ఇద్దరికి చెప్పిన తర్వాత ఇద్దరు పాయింట్ మీద మాట్లాడుకుంటారా? ఒకవేళ దివ్య ఓవర్ ద బోర్డ్ వెళ్ళినా కానీ తనుజ ఓవర్ ద బోర్డ్ వెళ్ళిద్దా, లేదా తనుజ ఓవర్ ద బోర్డ్ వెళ్ళినప్పుడు దివ్య సైలెంట్ అవుతుందా? చూడాలన్నమాట. ఇద్దరు సేమ్ నామినేషన్స్ సేమ్ పాయింట్స్ అవే ఉంటాయి. ఎందుకంటే ఆ హైట్ ఆఫ్ ద మూమెంట్ లో ఈ అమ్మాయి నువ్వు వాడుకుంటున్నావు, నువ్వు మనుషుల్ని అంటే ఒక పర్సన్ నేను వద్దంటున్నా కానీ ఆ పర్సన్ వెంట పడుతున్నావు అనేది దివ్యకి నచ్చలేదు. ఓకేనా? సో దివ్య మేబీ అదే పాయింట్ మీద నామినేట్ చేస్తుంది, బర్నీ గారిని ఇంక్లూడ్ చేస్తుంది. అక్కడ కొంచెం గడ్డగా గొడవ జరుగుద్ది. ఇప్పుడు తనుజ సేమ్ అదే పాయింట్, బంధాలను యూస్ చేసుకుంటున్నావు, బాండింగ్స్ యూస్ చేసుకుంటున్నావు, సీరియల్ యాక్టింగ్ అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు. వీడియో చూపించారు కదా, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో సరిగ్గా అర్థం కాకపోవచ్చు కానీ తర్వాత వీడియోలో చూపించారు కాబట్టి క్లారిటీగా దివ్య ఏమనిందని. సో కాబట్టి వీళ్ళిద్దరి మధ్య నామినేషన్ ఎక్స్చేంజ్ జరగచ్చు. సో అలా కూడా మేబీ అది. సో దివ్య ఎంత గట్టిగా నామినేట్ చేస్తుంది, తనుజ ఎంత స్కోప్ ఇచ్చుద్ది దివ్యకి అనే దాన్ని బట్టి సో దివ్య నెక్స్ట్ వీక్ కూడా హౌస్ లో ఉంటుందా ఉండదా అనేది బిగ్ బాస్ టీమ్ డిసైడ్ చేస్తుంది. అట్ ప్రెసెంట్ కష్టం. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్. సో కళ్యాణ్ సుమనన్ను నామినేట్ చేస్తారు. కళ్యాణ్ సుమనన్ను నామినేట్ చేసి ఆయన రెండు ఉన్నాయి కాబట్టి నామినేషన్స్. సీక్రెట్ నామినేషన్, ఓపెన్ నామినేషన్ లో సుమనన్ను ఏం నామినేట్ చేస్తాడు చెప్పండి? సో సీక్రెట్ నామినేషన్ చేశాడు. సో సుమనన్ను బికాస్ ఆఫ్ నేను వేరే వాళ్ళు వెళ్ళి సాక్రిఫైస్ చేస్తా అన్నప్పుడు నన్ను నేను ఆడతానని చెప్పిన తర్వాత సుమనన్న నా కోసం నిలబడతానని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు అని చెప్పి అలా చేశాడు. అయినా కానీ సుమనన్న ఉండుంటే నేను కెప్టెన్ అయ్యా, సుమనన్న వెళ్ళుంటే ఈ పాటికి నేను కూడా కెప్టెన్సీ రేసులో నేనే ఉండేవాడిని అని చెప్పి ఒకరి దగ్గర చెప్తారు. ఫస్ట్ ఏమంటే డెమోన్ నేను నీకు హెల్ప్ చేస్తా నేను ఉన్నాను కదని డెమోన్ దగ్గర అంటాడు స్టార్టింగ్ లో కాన్వర్జేషన్ లో. దాని తర్వాత సో డెమోన్ పేరు కళ్యాణ్ చెప్తారు, కళ్యాణ్ పేరు డెమోన్ చెప్తారు. సో అందుకని చెప్పి డెమోను ఇంకా అలా చెప్పేసరికి ఇంకా రితు కూడా సో డెమోన్ కి సపోర్ట్ చేస్తుంది, ఇంకా ఈయన కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి రితు లేదు నామినేషన్స్ లో, ఉండదు కాబట్టి సో డెమోన్ ని ఓపెన్ నామినేషన్స్ లో చూసుకుందాము, ఈయన క్లోజ్డ్ నామినేషన్స్ లో ఉన్నాడు. సింపుల్, అర్థమైందా మీకు క్లారిటీ? ఇప్పుడు కళ్యాణ్ ఎందుకు చేశాడంటే రితు ఉంటే రితుని కూడా చేసేవాడు, రితు కెప్టెన్సీ, కళ్యాణ్ డెమోన్ ఓపెన్ నామినేషన్ లో చూసుకుందాం అనుకున్నాడు నెక్స్ట్ దాంట్లో. సో ఇక్కడ సుమనన్నని క్లోజ్ నామినేషన్ లో వేసాడు, ప్రాపర్ గానే చేశాడు కదా. ఇక్కడ ఫేక్ నామినేషన్ కానీ సేఫ్ నామినేషన్ ఏముంది? ఇక్కడ ఒక క్లారిటీగానే ఆ ముగ్గురు వల్లే అతనికి కెప్టెన్సీలోంచి పోయింది అని చెప్పి అతను ఫీల్ అవుతున్నాడు. దానికి తగ్గట్టు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇద్దరులో ఎవరు ఓపెన్ ఎవరు క్లోజ్ అన్నప్పుడు డెమోని ఓపెన్ గానే చూస్ చేసుకున్నాడు కదా. సో దాని వరకు మనకు మెచ్చుకోవచ్చు కదా అబ్బాయిని, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ని. మరి దానికి సేఫ్ ఎక్కడ అనిపిస్తుంది? నాకు ఎక్కడ అనిపించలేదు సేఫ్. ప్రాపర్ గానే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అని అనిపించింది. ఎవరికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ పట్టుకోవాలి అనేది క్లారిటీగా తెలుసు అని అర్థమైంది. మరీ తుప్పాసు డంబు నామినేషన్ అయితే కాదు చేసేది, క్లియర్గా అర్థమైంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చరికి డెమోను కళ్యాణ్ని నామినేట్ చేస్తారు.
సో సీక్రెట్ నామినేషన్, నేను 7 సార్ల నుంచి కెప్టెన్సీ రేసులో లేకపోయినా కూడా నన్నే తీసేశాడు, అది నాకు నచ్చట్లేదు అని చెప్పి డెమోని నామినేట్ చేస్తాడు. అది చూపించిన తర్వాత కళ్యాణ్ డెమోని నామినేట్ చేస్తారు. బిగ్ బాస్ అది చూపించకపోయినా కళ్యాణ్ నామినేషన్స్ లో డెమోన్ ఉన్నాడంటే ఇందాక నేను చెప్పిన ఆ ఇన్సిడెంట్ లో 3 వల్ల అతని కెప్టెన్సీ పోయింది, దాంట్లో 2 మాత్రమే ఉన్నారు కాబట్టి 2ని చూస్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇటు వచ్చేసరికి డెమోన్ ఓపెన్ నామినేషన్ లో ఇమాన్యుయల్ ని నామినేట్ చేస్తారు. మేబీ చూపించుండొచ్చు, సో చూపిస్తేనే ఇమాన్యుయల్ నామినేట్ చేస్తారు. సో ఇమాన్యుయల్ ని నామినేట్ చేయకపోవడానికి అంటే అలా చూపించకపోతే డెమోన్ దగ్గర రీజన్స్ ఏముంటాయి, మరి ఏముండవు. ఇక్కడ తనూజ డెమోని నామినేట్ చేసింది కానీ డెమోన్ తనూజ నామినేట్ చేయాలి. డెమోన్కి తనూజ మీద బీభత్సమైన రెస్పెక్ట్ ఉంటుంది. తనూజని చాలా అడ్మైరింగ్ గా చూస్తాడు డెమోన్, తనూజని చాలా మంచిగా చూస్తాడు డెమోన్. బట్ సమ్వేర్ తనూజ ఎందుకు నామినేట్ చేస్తుంది అనేది క్లారిటీ రావట్లేదు కానీ, బట్ డెమోన్ దగ్గరకు వచ్చేసరికి ఇమాన్యుయల్ ని నామినేట్ చేస్తాడంట. సంజన గారు ఫైనల్ గా రితు వచ్చేసరికి కళ్యాణ్ నామినేట్ చేస్తుందంట. కళ్యాణ్ నామినేట్ చేసి సేమ్ పాయింట్స్. అండ్ డెమోన్ కళ్యాణ్ జరుగుతున్నప్పుడు సో రితుని ఏదో ఒక మాట అంటాడంట కళ్యాణ్, అంటే లైక్ మీ ఇద్దరు కలిసి అలా ఆడుతున్నారు, మీ ఇద్దరు సంథింగ్ ఏదో కైండ్ ఆఫ్ వాళ్ళిద్దరు రిలేటెడ్ వచ్చేలాగా మాట్లాడితే సో అక్కడ తను కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో దాని తర్వాత కళ్యాణ్ని అండ్ సంజన గారిని నామినేట్ చేస్తుంది, కళ్యాణ్ని అండ్ సంజన గారిని నామినేట్ చేస్తుంది. సో కళ్యాణ్ని క్లోజ్ నామినేషన్ చేస్తుంది రితు చౌదరి, బికాస్ ఆఫ్ ఆ కెప్టెన్సీ టాస్క్ అవ్వచ్చు మిగిలిన వాటిలో క్లోజ్ నామినేషన్. సంజన గారిని మాత్రం రితు చౌదరి ఓపెన్ నామినేషన్ లో తగులుకుంటది. సంజన గారిని రితు చౌదరి ఓపెన్ నామినేషన్ ఎందుకు తగులుకుంటది, ఆ కెప్టెన్సీ టాస్క్ అప్పుడు రితు చౌదరి ఓడిపోవాలి, సుమనన్న గెలవడానికి సో ఆమె శాయశక్తిలో ప్రయత్నించారు, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూని చాలా బలంగా పెట్టారు సంజన గారు అక్కడ. దాని తర్వాత అమ్మాయి గెలిచిన తర్వాత కూడా ఆ అమ్మాయి సంజన గారితో మాట్లాడినప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పుకోకూడదు, నేను చెప్పుకోకూడదు, నా ఇష్టం అంటే మీరు గేమ్ కి విరుద్ధంగా చెప్తున్నారు, అది తిప్పి పెడితే అయిపోతుంది. అలా తెలిసిన తర్వాత కూడా అది అలా పెట్టాలని తెలిసిన తర్వాత కూడా అది ముందు పెట్టాడు అది కరెక్ట్ కాదని తెలిసిన తర్వాత మీరు ఎలా మాట్లాడతారంటే అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి సంజన గారు మాట్లాడుతుంటారు. కాబట్టి సో రితు చౌదరి వర్సెస్ సంజన గారు జరిగింది. సంజన గారు ఇక్కడ చాలా మాటలు తూలారంట, చాలా గట్టిగానే మాట్లాడారంట. లైక్ అంటే లాస్ట్ టైము టెడ్డీ నామినేషన్ లో ఎలా అయితే తను రితు చౌదరిని ఇంటెన్షనల్ గా మాట్లాడారో దాని తర్వాత ఆమె ఏడ్చారు, సో సేమ్ ఇప్పుడు కూడా అంతే ఇంకా చాలా గట్టిగానే మాట్లాడారంట. పాప రితు చౌదరి ఇంకా బ్లాస్ట్ ఇంకా లేదు. ఇంకా రితు చౌదరికి ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది అనుకున్నారు, ప్రతి ఒక్కరు టాప్ 5 లో పెట్టారు, ఎవరో ఒకళ్ళిద్దరు తప్పితే 7 దాకా టాప్ 5 లో పెట్టారు రితుని. మరి అలాంటప్పుడు రితుకి ఎంత బీభత్సమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. సంజన గారు భరణి గారి ఫ్యామిలీ వచ్చి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారి ఫ్యామిలీ తప్పితే ఇంకెవరు టాప్ 5 లో పెట్టలే. మరి అప్పుడు రితు చౌదరికి ఇంకెంత కాన్ఫిడెన్స్ గట్టిగా రావాలి చెప్పండి. సో అలాంటప్పుడు సో తిని టాప్ 5 లో పెట్టి సంజన గారి టాప్ 5 లో ఎవరు పెట్టినప్పుడు ఇంకా రెచ్చిపోతా. సో రితు చౌదరి ఆబ్వియస్లీ రితు చౌదరి దగ్గర పాయింట్స్ ఉంటాయి, పాయింట్లు మాట్లాడుద్ది, చాలా గట్టిగానే మాట్లాడుద్ది, లాజిక్స్ గట్టిగానే మాట్లాడుద్ది, ప్రాపర్ తెలుగు మాట్లాడుద్ది. సో కాబట్టి రితు చౌదరికి అండ్ నోరు చాలా పెద్దది. సో ఇన్ని ఆస్పెక్ట్స్ లో రితు చౌదరికి అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు సో సంజన గారు లాంటి పర్సన్ ని నామినేట్ చేయాలి అనుకున్నప్పుడు చేస్తుంది. సంజన గారు లాంటి పర్సన్ మళ్ళీ తిరిగి రితు చౌదరి మీద ఆల్రెడీ ఒక కోపం పెట్టుకున్నారు కాబట్టి సో అది ఎప్పటి నుంచో తెలుస్తుంది కాబట్టి క్లియర్ గా. సో మొన్న కెప్టెన్సీ టాస్క్ లో మొత్తం బయటపడిపోయింది కాబట్టి సంజన గారికి రితు మీద ఎంత కోపం ఉందనేది సో బిడ్డలాగా చూసుకున్నాను. బట్ ఆ అమ్మాయి ఇంతకుముందు ఒకసారి నోరు జారి మాట్లాడింది నామినేషన్స్ టైంలో, మొన్న మండే నామినేషన్స్ లో. అప్పటి నుంచి తను సంజన గారికి నచ్చట్లేదు రితు. సో కాబట్టి ఇప్పుడు గట్టిగానే రితు మీద రివర్స్ అయింది అని చెప్పి టాకు, చాలా మాటలు లూజ్ అయ్యారని టాకు. ఎపిసోడ్ లో ఎంతవరకు వేస్తారనేది చూడాలి. సో ఓవరాల్ గా ఇవన్నమాట నామినేషన్స్ అందరినీ కవర్ చేసామా, రితు, సంజన, కళ్యాణ్, డెమోను, భరణి, తనూజ, దివ్య, ఇమాన్యుయల్, ఓకే అందరినీ కవర్ చేసాము. ఇవి ఓపెన్ నామినేషన్స్, రీజన్స్ కూడా ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి కళ్యాణ్ వర్సెస్ డెమోన్ జరిగినప్పుడు చాలా ఫైట్ జరిగింది, అంటే ఆల్మోస్ట్ మీదకి వెళ్ళిపోయారు, చాలా ఇంటెన్స్ ఫైట్ జరిగింది, అంటే ఆర్గ్యుమెంటల్ ఫైట్, ఓకల్ ఫైట్ చాలా గట్టిగా జరిగింది అని చెప్పి తెలుస్తుంది. ఎపిసోడ్లో ఎంతవరకు వేస్తారనేది ప్రోమో వస్తే తెలిసిపోద్ది. తోపు ప్రోమో ఉందనుకో ఎపిసోడ్లో కూడా గట్టిగా వేస్తారు, తోపు ప్రోమో లేకపోతే ఎపిసోడ్లో గట్టిగా వేయరు. మేబీ 2 days నామినేషన్స్ లాగే కనిపిస్తా ఉన్నాయి, చూస్తూ ఉంటే చూడాలి ఎలా ఉంటుందో. ఎందుకంటే కెప్టెన్సీ టాస్కే ఉంటుంది, ఇక వేరే వాళ్ళు వచ్చి ఆడిపిస్తారంటే కెప్టెన్సీ టాస్క్లు. ఇది ఇంకోటి ఏదో ఉంటుంది కదా, సో ఎవిక్షన్ షీల్డ్ అదే ఉండదు. సో కాబట్టి గట్టిగా నామినేట్ జరిగింది. తనూజాకి 5 నామినేషన్లు పడ్డాయి. 5 నాకు తెలిసి కెప్టెన్సీ రిలేటెడ్ ఒక 3-4 పడి ఉంటాయి. ఇమాన్యుయల్ ఒక పర్సనల్ నామినేషన్ వేసి ఉంటాడు. సో మిగిలిన 4 భరణి గారు, నెక్స్ట్ మన ఇమాన్యుయల్ తప్పితే మిగిలిన 3 నామినేషన్లు కొంచెం కెప్టెన్సీ రిలేటెడే ఉంటాయి. ఈ 2 నామినేషన్స్ ఎవరి పర్సనల్ రీజన్స్ తో వాళ్ళు నామినేట్ చేశారు అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారికి డెమోన్ పవన్ కి 3 ఓట్లు పడ్డాయి, ఒకటి
ఇమాన్యుయల్, 2 కళ్యాణ్, 3 తనూజ, 3 నామినేషన్లు పడ్డాయి. సంజన గారికి, దివ్య గారికి, భరణి గారికి, కళ్యాణ్కి 2 నామినేషన్లు పడ్డాయి. సో సంజన గారిని సంజన గారు రితు నామినేట్ చేసింది, కళ్యాణ్ నామినేట్ చేస్తారు సంజన గారిని. కళ్యాణ్ కాదు, సో రితు నామినేట్ చేస్తుంది సంజన గారిని. ఇంకెవరు నామినేట్ చేస్తారు సంజన గారిని? సుమనన్న నామినేట్ చేస్తారు. సో ఎట్ట మర్చిపోయేవారు మహేష్గా ప్రపంచం అన్న నామినేట్ చేస్తారు ప్రతి వారం అనుకొని. సారీ అన్న, వెరీ సారీ. నెక్స్ట్ దివ్య గారిని భరణి గారు నామినేట్ చేస్తారు, తనూజ నామినేట్ చేస్తుంది. కాబట్టి 2 నామినేషన్లు. వీళ్ళిద్దరు నామినేట్ చేయకపోయింటే అసలు అమ్మాయి నామినేషన్స్ లోకి వచ్చేదే కాదు. ఆ అమ్మాయి మొన్న మాట్లాడింది చూసిన తర్వాత ఈ అమ్మాయితో మనకి ఎందుకు రా బాబు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు హౌస్ లో. ఎందుకు వచ్చిన కదా రా బాబు ఈ అమ్మాయి నోరు పెట్టమని. బట్ తనూజకి తప్పదు, భరణి గారు కూడా యాడ్ అయ్యారు. లేదు సింగిల్ నామినేషన్ పడుంటే మేబీ వచ్చేది కాదేమో. అయినా కానీ సింగిల్ నామినేషన్ పడ్డ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి నామినేషన్స్ లోకి ఆ అమ్మాయి కూడా వచ్చి ఉండేది. నామినేషన్స్ లోకి తీసుకురావాలని ట్రై చేస్తారు ఖచ్చితంగా. నెక్స్ట్ భరణి గారికి కూడా 2 నామినేషన్స్ పడ్డాయి. ఒకటి దివ్య నామినేట్ చేస్తుంది భరణి గారు, 2 సంజన గారు నామినేట్ చేస్తారు భరణి గారిని. అండ్ నెక్స్ట్ కళ్యాణ్కి కూడా 2 నామినేషన్లు. ఒకటి వచ్చేసరికి రితు చౌదరి అండ్ డెమోన్ పవన్. ఇమాన్యుయల్ కి, సుమనన్నకి ఒక్కొక్క నామినేషన్. ఇమాన్యుయల్ వచ్చేసరికి డెమోన్ పవన్ నామినేట్ చేస్తారు, సుమనన్న వచ్చేసరికి కళ్యాణ్ నామినేట్ చేస్తారు అనమాట. ఇవి ఓవరాల్ గా నామినేషన్ ప్రాసెస్. ఇక్కడ తనూజకి ఏమైనా పాజిటివిటీ వచ్చిందా అంటే 5 నామినేషన్ చేసినప్పుడు లాస్ట్ టైం ఫస్ట్ వీక్ లో ఎలా అయితే వచ్చిందో మేబీ ఆ రేంజ్ లో రావచ్చు. సింపతి వర్కౌట్ అవుతుంది. ఈ అమ్మాయి కానీ తిరిగి కౌంటర్లు సూపర్ ఇచ్చింది అనుకో, అది ఇంకా రప్ప లాగే ఉంటుంది. సో లాస్ట్ వీక్ కళ్యాణ్కి 3 నామినేషన్లకి ఎలా అయితే దీటైన కౌంటర్లు ఇచ్చాడో అలాంటి కౌంటర్లు ఈ అమ్మాయి ఇస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే అమ్మాయిది. లేదు అంటే మాత్రం ఆ సింపతి వర్కౌట్ అవుతుంది ఏదో విధంగా. ఎందుకంటే 5 కలిసి నామినేట్ చేశారు కాబట్టి. భరణి గారు ఎస్పెషల్లీ తనూజాని నామినేట్ చేయడం అనేది సో కొంతమంది తీసుకోలేకపోవచ్చు ఫ్యామిలీ ఆడియన్స్. ఆబ్వియస్లీ అమ్మాయికి సింపతి వర్కౌట్ అవుతుంది. సో ఎందుకంటే అది సీక్రెట్ నామినేషన్ చేశారు ఆయన. సో అది చూపించినప్పుడు ఇద్దరి మధ్య మాటలు ఎక్స్చేంజ్ అవ్వకపోవచ్చు, మౌనం మాత్రమే అక్కడ రాజ్యం ఏళ్తుంది కాబట్టి ఆబ్వియస్లీ దాంట్లో తనూజాకి సింపతి వర్కౌట్ అవ్వచ్చు. అండ్ దివ్య వర్సెస్ తనూజ జరిగినప్పుడు, తనూజ వర్సెస్ దివ్య జరిగినప్పుడు సో దివ్య వైపు ఒక ఎడ్జ్ ఉన్నా కూడా సో తనూజ వైపే సింపతి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నిన్న భరణి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి అలాగే చెప్పి వెళ్ళారు. సో తనూజ వాళ్ళ ఫ్యామిలీ అలాగే చెప్పి వెళ్ళారు. అండ్ దివ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా దివ్యను లాస్ట్ లో పెట్టారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆల్మోస్ట్ అది తనూజ వైపే ఎడ్జ్ వెళ్ళుతుంది మోస్ట్లీ నాకు తెలిసి. ఇవన్నమాట ఓవరాల్ గా నామినేషన్స్. డెమోన్ వర్సెస్ కళ్యాణ్ అయితే మాత్రం బీభత్సమైన ఫైట్. ఆ ఫైట్ లో ఎడ్జ్ ఎవరికి ఇవ్వచ్చు అంటే సో డెమోన్ పాయింట్స్ ఒక పాయింట్ లో కరెక్ట్ ఉంటాయి. బట్ మేజర్ గా కళ్యాణ్ కౌంటర్స్ కొంచెం పర్లేదంట, అది టాక్ నడుస్తుంది. బట్ కొన్ని మాటలు వదిలేశాడు అని చెప్పి తెలుస్తుంది. ఆ వదిలేసిన మాటలు ఏంటి అనేది తెలియాలి. బట్ కళ్యాణ్ చేసిన నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో 2 నామినేషన్స్ ప్రాపర్ గానే చేశాడని అర్థమవుతుంది. అతన్ని ఆ ప్రాసెస్ బాగా నచ్చింది నాకు. అదనమాట ఓవరాల్ గా. సో మీకేమనిపిస్తుంది, మీ రీజన్స్ ఏమై ఉంటాయి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.